భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ముందుగా, తల్లి, ఈ నెల 27వ తేదీన అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. ఇది మహాశివరాత్రితో సమానమైనదమ్మా. అంత శక్తి కలిగి ఉంది తల్లి. ఇంతటి దివ్యమైన రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసి స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగేలా శనిదేవుడు దీవిస్తాడు. అలాంటి వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం అలాగే పోతుంది. వారి ఇంటికి దివ్యశక్తి వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. శని త్రయోదశి రోజున ఈ చిన్న పని చేసినా అది 1000 రెట్లకు అధిక ఫలితం లభిస్తుంది. అలానే చెడ్డ పని చేస్తే మాత్రం ఆ పాపం కూడా 1000 రెట్లు అధిక పాపం ఫలిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున ఒక చిన్న పరిహారం చేసినట్లయితే శని భగవానుడి అనుగ్రహం అనేది మీకు శని గ్రహం ఏలినాటి శని, అష్టమ శని, అష్టార్ధమ శని, ఈ శని పీడలన్నీ కూడా తొలగిపోయి శని గ్రహం అనుగ్రహం కనుక మనపై ఉంటే జీవితంలో మనకు రాజయోగం పడుతుంది బిడ్డ. చేసిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తయి మనం జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. శనేశ్వరుడు ఏమైనా క్రూర దృష్టితో చూసినట్లయితే ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, గృహంలో చికాకులు, మానసిక ఇబ్బందులు ఇలాంటివి కనుక కలుగుతాయి. ఈ శని త్రయోదశి రోజున ఇప్పుడు చేయబోయే పరిహారం చేసుకున్నట్లయితే వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది. పెద్దలు గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే శనీశ్వరుడు సకల దేవతలనే పీడించాడు. శనీశ్వరుడు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే సత్యాన్ని పలుకుతూ ఉంటారో, ఎవరైతే ఏ తప్పులు చేయకుండా నిత్యము దీపారాధన చేస్తూ ఉంటారో, భగవంతుని సేవ నిత్యము సత్యమే పలకటం ఇటువంటివి చేస్తూ ఉంటారో వాళ్ళను ఇలాగే ఏమీ చేయడు. ఎవరైతే అన్యాయ మార్గాలలో నడుస్తూ ఉంటారో, అసత్యాలు పలుకుతూ ఉంటారో, అధర్మం వైపు అడుగు వేస్తారో అటువంటి వాళ్లను మొటిక్కాయలు వేసి మరి నడిపిస్తారు శనేశ్వరుడు. కాబట్టి శనేశ్వరుడు ఎందుకు పీడిస్తాడంటే అన్యాయం చేసే వాళ్లను మాత్రమే పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడో, ఆయన గీత ఎందుకు క్షీణించింది అని తెలిసి అడిగితే అందరూ సీతాదేవిని అపహరించాడు అని అంటారు కదా. కానీ అసలు కారణం అది కాదు. దాని వెనుక ఒక రహస్యం ఉంది. అదేమిటంటే, తల్లి, రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకలతో 4 లక్షల వీధులలో 9 కోట్ల శివుడి దేవస్థానాల్లో అష్టదిక్పాలకులను శాసించి అంతేకాదు 4 వేదాలను చదివాడు. అన్ని శాస్త్రాలను తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలవాడు. నవగ్రహాలు 9 మెట్లను తొక్కినవాడు. రావణ బ్రహ్మ ఒకరోజు ఆ 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెరపట్టాడు. మీరే చెప్పండి తీర్పు అని. ఇక రావణుడు వెంటనే కోపంతో, ఓరి పరాయి స్త్రీని ఎందుకు నువ్వు తీసుకువచ్చావు? ఇది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీణ్ణి ఉరితీయడానికి అని చెప్పాడు. వెంటనే కాసేపటికి నారదుడు అక్కడికి వస్తాడు. అక్కడ రావణాసురుడు వీళ్ళ వీపుల మీద తొక్కుతూ ఉంటాడు. వెంటనే నారదుడు వచ్చి, ఏమి నవగ్రహ దేవతలారా, మీ
దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటున్నారు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారదా, మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు. ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఇలా అంటాడు, రావణాసురా, ఇది విను. నీకు ఇంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపు మీద తొక్కుతున్నావా? ఎందుకు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నావు? వాళ్ళ యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది. భయపడి నువ్వు బోర్లా పడిపోబెట్టావు అని చాలామంది అనుకుంటారు. దేవతలు కూడా అలానే అనుకుంటూ ఉంటారు. అలానే దానికి రావణాసురుడు ఇలా అంటాడు, నారదా, నేను ఓ నవగ్రహ దేవతలారా, నా కల్కి ఇలా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వెంటనే వాళ్ళు లేదు లేదు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెడుతూ వస్తాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బృహస్పతి అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. వెంటనే శని గ్రహానికి రాగానే శని దృష్టి అనేది అతని మీద పడుతుంది. వెంటనే సూర్యార్పణం అయినాక ఏమైంది శూర్పణఖ అంటే, ఇలా అరణ్యంలో రామ లక్ష్మణులు ఉన్నారు కదా, నా ముక్కు చెవులు లక్ష్మణులు కోసివేశాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అన్నా అని. అప్పుడు వెంటనే రావణాసురుడి బుద్ధి వక్రించింది. సీతాదేవిని అపహరించి రామలక్ష్మణుల చేతిలో రాక్షస వశం నాశనం అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి కదా. అలాగే కాబట్టి శనేశ్వరుని యొక్క దృష్టి పడటం వల్లే వేదాలు శాస్త్రాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాధిపతి అయిన రావణాసురుడికే వినాశం తప్పలేదు. మానవ మాతృలం మనమెంత. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. పరమేశ్వరుడు అంతటి వాడే శనేశ్వరునికి భయపడి చెట్టు తొర్రలో దాంకున్నాడు. అటువంటి శనేశ్వరుడు మహాశక్తివంతమైన వాడు. ఆ శని దోషాలు తొలగిపోవాలన్నా, శని బాధలు తొలగిపోవాలన్నా ఈ శని త్రయోదశి రోజున మన స్తోత్ర